లాస్ట్ టైం తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చేస్తే తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అని కమెంట్స్ లో పిచ్చ కొట్టుకున్నారు భయ్య. అందుకే ఈసారి అలాంటి గొడవలు లేకుండా మంచి రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ తీసుకొచ్చాను. ఫస్ట్ కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో 2 పెద్దుల్లిపాయలు ఇలా స్లైసెస్ గా కట్ చేసి వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సర్ జార్ లో 2 టొమాటోలు, 10 జీడిపప్పులు, 1 టీ స్పూన్ గసగసాలు, 1/2 కప్పు పెరుగు ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ లో దాల్చిన చెక్క, నల్ల యాలుక, జాపత్రి, అనాస పువ్వు, యాలుకలు, లవంగాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, అలాగే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుని చల్లారాక మెత్తని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే ఇంకో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో 1/2 కేజీ మటన్ ఇలా పెద్దగా కట్ చేసుకున్న ముక్కలు వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇలా ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి ఇంకో 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసి ఇంకొక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చేసి పెట్టుకున్న టొమాటో కాజు పేస్ట్ వేసేసి ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులో 500 ml నీళ్లు పోసేసి తయారు చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసి ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక గంట నుంచి గంటన్నర వరకు కుక్ చేసుకోవాలి. మీరు తీసుకున్న మటన్ లేతదనం బట్టి ఉంటుంది, గంట అయితే మినిమం అన్నమాట. ఇలా కుక్ చేస్తేనే అందులో ఫ్లేవర్స్ అన్ని రిలీజ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్ లో కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, అలాగే నిమ్మరసం వేసేసి కలుపుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూడ్డానికి ఎంత టెంప్ట్